అయ్యా అందరికీ నమస్కారం నాయనలారా. బీహార్ ఘోర పరాజయం అనంతరం నవార్తల ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మొదట్లో గెలుపు మన వైపే ఉండేది, కానీ కాంగ్రెస్ తెచ్చినటువంటి మటన పంచాయతీ మన కొంపని పూర్తిగా ముంచింది ఆయన. ఇక ప్రతిపక్షాల కుళ్ళు రాజకీయాల డీటెయిల్స్ తో పాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ దీపావళి సంబరాలకు వెళ్లే ముందు ఒక్కమారు హెడ్ లైన్స్ చదువుతా, దయచేసి ఫాలో అవ్వండి. నితీష్ సమోసాలో లాలు మసాలా బాగా కుదిరింది. మటన్ పంచాయతీ మన పార్టీని బాగా దెబ్బగొట్టింది. చచ్చిపోయిన కాంగ్రెస్ కూడా బీహార్లో లేచి కూర్చుంది. దేశాన్ని ముంచిన వాళ్ళు తప్పుదారి పట్టిస్తే మనం చేసేదేముంది. ట్యాంటెక్స్ దీపావళి సంబరాల్లో పాల్గొనేదానికి డల్లాస్ చేరిన డోర్నాల యాంకరింగ్తో అదరగొడతానంటున్న శ్యామల. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఇక మనం వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ట్యాంటెక్స్ దీపావళి వేడుకల్లో పాల్గొనేదానికి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు బౌర్రవి అక్కడికి వెళ్తా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బౌర్రవి గారు చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏమిటి కార్యక్రమం? ట్యాంటెక్స్ వారు ఆహ్వానంతో దీపావళి వేడుకల్లో పాల్గొనేదానికి డల్లాస్ వెళుతున్నాను. 14th నవంబర్ అక్కడ దీపావళి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో నాతో పాటుగా ప్రముఖ హాస్య కళాకారుడు డోర్నాల హరిబాబు, అలాగే ప్రఖ్యాత యాంకర్ మన శ్యామల గారు కూడా వస్తున్నారు. మేము అంతా కలిసి అక్కడ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారు అందరినీ ఆహ్లాదపరుస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఈ వేడుకల్లో పాల్గొనడానికి మమ్మల్ని డల్లాస్ ఆహ్వానించినటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది డల్లాస్ లో జరిగేటువంటి దీపావళి సంబరాలు. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. దట్ ఈస్ వెరీ క్లియర్. అరే ఇప్పటికైనా తెలుసుకున్నావురా బాబు వెంకయ్య, ఇక మీ పార్టీకి ప్రజల్లో విశ్వాసం గిట్లా సన్నగిలుతున్నది. మా రాహుల్ బాబు బీహార్ ఎన్నికల్లా ఇక క్యాంపెయిన్ గిట్లా పోయిండు, అందుకనే ఆరా మహాకూటమి గిట్లా గెలిచిందిరా నాయన. ఇక మీ కేల్ కథం దుకాన్ బంధు. ఇక ఇంత బాధలో మీరు ఈడాడుంటారు గాని డల్లాస్ లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆరా దీపావళి సంబరాలు గిట్లా చేస్తున్నారు. గదానికన్నా పోయేస్తే మంచిగుంటదిరా నాయన, గదైతే ఫైనల్. అయ్యా ఇది పరిస్థితి. చచ్చిన పాము లాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మన మీద జోకులు వేసేవాళ్ళు అయ్యారు. అని చేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మీరంతా డల్లాస్ లో జరుగుతున్నటువంటి దీపావళి వేడుకలకు రండి, అక్కడ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.